ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను ప్రస్తుతం పథేర్ పాంచాలి అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ విభూతి భూషణ్ బందోపాధ్యాయ్ గారు. వీరు దీనిని బెంగాలీ భాషలో రచిస్తే శ్రీ మద్దిపట్ల సూరి గారు తెలుగు భాషలోనికి అనువాదం చేశారు. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. ఆషాఢు బస్తీకి దిగువన బండ్ల సులాబీ దగ్గర వేత్రవతి నదిని దాటుతుండగా నెల పొడిచింది. వెన్నెలకాంతికి నీళ్లు మిలమిలలాడుతున్నాయి. ఇవాళ ఆషాఢు సంత. సంతకు వెళ్ళి వస్తున్న జనం సందడి చేసుకుంటూ అవతలి ఒడ్డు నుంచి సంగడి దాటి యువతలి ఒడ్డుకి వస్తున్నారు. అప్పు తండ్రితో చెప్పి సంత చూడడానికి దిగాడు. చిన్న సంత. దుకాణాలు బారులు తీర్చి ఉన్నాయి. కంసాలి దుకాణాల్లో సుత్తి దెబ్బలు టక్ టక్కుమని వినిపిస్తున్నాయి. ఓ బెల్లపు బట్టి ముందు ఎద్దుబళ్ళు గుంపుగా ఉన్నాయి. మాఝేన్పాడా స్టేషన్ ఇంకా ఇంచుమించు 4 క్రోసులుంది. మట్టి రోడ్డైనా అది విశాలమైన రోడ్డు. రెండు వైపులా నీలిమందు దొరల హయాంలో నాటిన మర్రి చెట్లు, రావి చెట్లు, కంబళి చెట్లు దండిగా ఉన్నాయి. వైశాఖ మాసపు తొలి రోజులు. దారి పక్కనున్న మర్రి చెట్లు, రావి చెట్లు, మామిడి చెట్ల కొమ్మల్లో ఎక్కడో ఉండి కోయిల కూసి కూసి అలసిపోతోంది. దారి పొడుగున పెద్ద పెద్ద మర్రి ఊడలు వేళ్లాడుతున్నాయి. వెన్నెలపడి చిగురుటాకులు తళతళలాడుతున్నాయి. బంగ్లాదేశపు వసంతం మైదానాలలో, తోటల్లో, తోపుల్లో ఎక్కడ పడితే అక్కడ కోయిలల కూతలో, నాగకేసరపు చెట్లని ఒత్తుగా విరిసిన పూల బరువుతో, అడవి పూల వాసనలతో నిండిన జ్యోత్స్నా స్నిగ్ధమైన దక్షిణ వాయువులో ఉల్లాసంగా ఆనంద నృత్యం ప్రారంభించింది. ఇలాంటి అపురూప వసంత దృశ్యాన్ని అప్పు జీవితంలో ఇదే మొదటిసారిగా చూడడం. ఈ చిన్న వయసులోనే వాడి మనసులో బంగ్లాదేశపు మైదానాలు, నదులు, నిర్జన వన ప్రాంతాల్లోని వెన్నెల రాత్రుల అద్భుత శోభలు హత్తుకుపోయాయి. అవే వాడికి అనంతర శిల్ప జీవితంలో మధుర భావనలు రేకెత్తేటట్లు చేశాయి. రాత్రి ఇంచుమించు 10 గంటలకు స్టేషన్కు చేరుకుంది బండి. ఇవాళ బండి ఎప్పుడెప్పుడు స్టేషన్కి చేరుకుంటుందా అన్న ఆశతో కూర్చున్నాడు అప్పు. బండి ఆగగానే దిగి ఒక్క పరుగు తీశాడు ప్లాట్ఫారం మీదకి. రాత్రి 8:30 రైలు వెళ్ళి చాలాసేపు అయింది. తండ్రిని అడిగితే ఇంకా ఈ రాత్రికి రైలు లేదని చెప్పాడు. హీరూ బండికి కట్టిన ఎడ్లు రెండూ చచ్చువి, అందుచేతనే ఇలా జరిగింది. లేకపోతే రాగానే రైలు చూడగలిగేవాడు తాను. ప్లాట్ఫారం నిండా పొగాకు బేళ్లు పడేసి ఉన్నాయి. 2 రైల్వే వాళ్ళు ఇనుప దిమ్మెలాగా ఉన్న దానిమీద ఈ బేళ్లను పెట్టి ఏమిటో చేస్తున్నారు. వెన్నెలపడి రైలు బద్దీలు నిగనిగలాడుతున్నాయి. రైలు రోడ్డుకు అటువైపు ఎత్తుగా ఉన్న స్తంభం మీద 2 ఎర్రదీపాలు, రోడ్డుకి అలాగే ఇటువైపున 2 ఎర్రదీపాలు వెలుగుతున్నాయి. స్టేషన్ గదిలో టేబుల్ మీద పలకల లాంతరు వెలుగుతోంది. ఓ కట్ట పుస్తకాలున్నాయి పక్కన. అప్పు గుమ్మం దగ్గరకు వెళ్ళి చూస్తూ నిలబడ్డాడు. స్టేషన్ మాస్టర్ ఏదో ఓ కొయ్య గుబ్బలాంటి దాన్ని నొక్కుతూ టక్కు టక్కు మనిపిస్తున్నాడు. స్టేషన్ ఇంకెంతో వ్యవధి లేదు. రేపు పొద్దున్నే రైలును ఊరికే చూడడం కాదు, ఎక్కబోతున్నాడు తాను. వాడికి ప్లాట్ఫారం మీద నుంచి కదలబుద్ధి లేదు. కదలబుద్ధి కావడమే లేదు అసలు. కానీ వాళ్ళ నాన్న పిలవడానికి వచ్చాడు. ఆ కొయ్యగుబ్బ లాంటిది నొక్కడం, టెలిగ్రామ్ కొట్టడంట వాళ్ళ నాన్న చెప్పాడు. అప్పు వెనక్కి తిరిగి చూశాడు. స్టేషన్ పక్కనే చెరువు గట్టున వంట, భోజనశాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతకు ముందు నుంచే అక్కడ ఇంకొక బండి ఆగి ఉంది. ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఓ 18 ఏళ్ల యువతి, మరొక యువకుడు. ఆ అమ్మాయి హబీబ్పూర్లోని బిశ్వాస్ గారింటి అమ్మాయి అట. అన్నని తీసుకుని అత్తవారింటికి వెళుతున్నదని అప్పు విన్నాడు. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మతో బాగా చనువైంది. వాళ్ళమ్మ కిచిడీ చేస్తోంది. ఆ యువతి ఉడకబెట్టిన బంగాళదుంపలు ఒలుస్తోంది. అంతా ఏకంగానే వంట. పొద్దున్న 7:30కి వచ్చింది రైలు. అప్పు రైలుని చూద్దామని చాలాసేపటి నుంచి ప్లాట్ఫారం మీద ముందుకు వంగి నుంచున్నాడు. వాళ్ళ నాన్న, అలా ముందుకు వంగి చూడకు, కాస్త వెనక్కి వచ్చి నుంచో అన్నాడు. రైల్వే మనిషి కూడా ఒకడు జనాన్ని తప్పుకోండి అంటున్నాడు. ఎంత పెద్ద రైలు, ఎంత చప్పుడు!
ఆ ముందున్నదే కాబోలు ఇంజన్ అంటే వాహ్! హబీబ్పూరు పడుచు కూడా ముఖం మీది తెర తప్పించుకుని స్టేషన్లోకి వస్తున్న రైలు కేసి చూస్తూ నుంచుంది. హడావిడిగా మూటలతో వాటితో రైల్లోకి ఎక్కారు జనం. లోపల కొయ్య బెంచీలు ఒకదానికొకటి ఎదురుగా వేసి ఉన్నాయి. రైల్లో కింద సిమెంటు చేసి ఉన్నట్లున్నది. అంతా అచ్చంగా ఓ గదిలాగానే ఉంది. తలుపులు, కిటికీలు అవి. ఇక్కడికి వచ్చి ఆగిన ఈ రైలు బండి మళ్ళీ కదిలి వెడుతుందని నమ్మకం కలగడం లేదు వాడికి. ఏమో, ఒకవేళ వెళ్ళదేమో, ఎవరికి తెలుసు? ఏయ్, మీరంతా దిగండి, మా రైలు ఇవాల్టికి వెళ్ళదంటారేమో. వాళ్ళు చుట్టూ అడ్డం కట్టిన తీగల కివతలక గడ్డిమోపు ఎత్తుకుని ఉన్న ఓ మనిషి రైలు ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తున్నాడు. అతన్ని చూడగానే అయ్యో పాపం అని అతడి మీద జాలిపడ్డాడు అప్పు. ఇవాళ రైలు ఎక్కలేనివాడు ఎలా ఉండగలడసలు? బండివాడు రైలు కేసి చూస్తూ కటకటాలకు అవతల నుంచున్నాడు. రైలు కదిలింది. అపూర్వం, అద్భుతం ఈ కదలడం. చూస్తూ చూస్తూ ఉండగానే మాఝేర్పాడా స్టేషన్ని, అక్కడి జనాన్ని, పొగాకు బేళ్లని నోరు తెరుచుకుని చూస్తూ నిలబడ్డ బండి మనిషి హీరూని వెనకపడేసి రైలు పొలిమేరలోకి వచ్చేసింది. రైలు రోడ్డుకి అటు ఇటు ఉన్న చెట్లు కిటికీలు దాటి చెర్రున పరిగెత్తుతున్నాయి, వెనక్కిపోతున్నాయి. ఏం వేగం, ఏం వేగం! ఇదన్నమాట రైలంటే. ఓహ్! చేలన్నీ గిర్రున తిరిగిపోతున్నాయి. గుబురు గుబురుగా ఉన్న చెట్లని, గడ్డివాముల్ని, పేద రైతుల గుడిసెల్ని ఒకే రకంగా కనిపించేటట్లు చేస్తూ పరిగెత్తుతోంది రైలు. కింద చక్రాల కిరకిర ధ్వనులు, ముందు ఇంజన్ మోత. సరేసరి మాఝేర్పాడా స్టేషన్ వెలుపలి సిగ్నల్ క్రమంగా కనుమరుగైపోతోంది. చాలా రోజుల క్రితం ఒకనాడు తాను, అక్క తప్పిపోయిన దూడను వెతుక్కుంటూ ఒగర్చుకుంటూ రైలు రోడ్డు చూద్దామని పరుగు పరుగున వచ్చారు ఆ రోజున. ఇవాళ ఆషాఢు దుర్గాపురాల రాతి రోడ్డు మీది చెట్ల వరుస దూరంగా ఉన్న చోట, ఆకాశం కింద, ఆ పక్కనే తమ ఊరు నుంచి వచ్చే వంకర దారి సోనాడాంగా మైదానంలో కలిసే చోట, ఊరు చివర ఆ పెద్ద జామ చెట్టు కింద వాళ్ళ అక్క ఇంత ముఖం చేసుకుని తమ రైలు బండిని చూస్తూ నుంచున్నట్లే ఉంది. అక్కను ఎవరూ వెళ్ళి తీసుకుని రాలేదు. అందరూ విడిచిపెట్టి వచ్చేశారు. అక్క చచ్చిపోయినా తామిద్దరూ కలిసి ఆడుకునే వెదురుతోపులో, మామిడి చెట్ల నీడలో, నిశ్చిందిపురంలోని కూలిపోయేటట్లున్న కొంపలో అక్క స్నేహస్పర్శ తనకెప్పుడూ సోకుతున్నట్లే ఉండేది. కానీ ఇవాళే అక్కతో శాశ్వతంగా తెగదెంపులైపోయినాయి నిజానికి. అక్కను ఇహ ఎవరూ ప్రేమించడం లేదు. అమ్మ లేదు, ఎవరూ లేదు. అక్కను విడిచిపెట్టి వస్తున్నందుకు ఎవరికీ విచారమే కడగడం లేదు. అప్పు మనసు హఠాత్తుగా ఓ విచిత్రమైన అనుభూతితో నిండిపోయింది. అది దుఃఖమూ కాదు, శోకమూ కాదు, విరహమూ కాదు. అదేమిటో వాడికి తెలియదు. ఒక్క క్షణంలో వాడి మనసుకి ఎన్నో కనిపించాయి. ఆ దయ్యం ముసలిది, ఏటి ఒడ్డు, వాళ్ళ ఇల్లు, రాణిది, ఎన్నో సాయంత్రాలు, ఎన్నో మధ్యాహ్నాలు, ఎన్నాళ్ళో ఆడుకున్న ఎన్నెన్నో ఆటలు, పటు, అక్క ముఖం, తీరని అక్క కోరికలు, ఎన్నో. అక్క ఇంకా రెప్పవాల్చకుండా తనకేసే చూస్తోంది. మరుక్షణంలోనే వాడి మనసులోని అవ్యక్త భావం కన్నీళ్లలో వ్యక్తమవుతూ, నాకు నేనై వెళ్ళటం లేదక్కా, నేను నిన్ను మర్చిపోలేదు, బుద్ధిపూర్వకంగా విడిచిపెట్టి రావటం లేదు నేను, వీళ్ళు నన్ను రాక్కుని వెళుతున్నారు అని చెప్తున్నట్లుంది. అప్పు నిజంగానే మర్చిపోలేదు అక్కని. తర్వాత జీవితంలో వినీల కుంతల సాగరమేఖల అయిన పృథ్వీతో వాడికి ఘనిష్ట పరిచయం ఏర్పడింది. కానీ వాడికి శరీరం జల్లుమన్నప్పుడు, సముద్రయానంలో ఓడ డెక్కు మీద నుంచి వినీలాకాశపు నూతన రూపం కంటపడుతున్నప్పుడు, ద్రాక్ష కుంజలేష్ఠితమైన ఏ నీలపర్వత సానువో సముద్రంలో విలీనమవుతున్నట్లుండి దిగంత ప్రాంతం నుండి సుదూరంగా పోయి లీలగా కనిపిస్తున్నప్పుడు, దూరం నుంచి భాసాభాసంగా కనిపించే చెలియలి కట్ట ప్రతిభాశాలి అయిన స్వరకర్త సృజించిన మధుర స్వరంలాగా మధురాలాపనను వినిపింపచేస్తున్నప్పుడు, అలాంటి సమయాల్లో ఎప్పుడూ వాన కురుస్తున్న ఒక రాత్రివేళ ఓ పాత చీకటి కొంపలో రోగంతో మంచంలో పడిన ఓ పల్లెటూరి పేదపిల్ల, అప్పు, నయమై లేచాక నాకొక రోజున ఎప్పుడైనా రైలు చూపిస్తావా
అని అడగటం వాడి మనస్సులో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మాఝేర్పాడా స్టేషను డిస్టెంట్ సిగ్నల్ చూస్తూ చూస్తూ ఉండగానే దాటిపోయి కనుచాటైపోయింది. మధ్యాహ్నం రాణాఘాట్ స్టేషన్లో రైలు మారారు. అప్పు కళ్ళలో 2 సార్లు రైలు బొగ్గు నలకలు పడ్డాయి. అయినా కూడా వాడు రోజల్లా కిటికీల్లోంచి ముఖం బయటికి పెట్టి చూస్తూనే కూర్చున్నాడు. స్టేషన్లో ఉన్న వాటిని ఏమంటారు? సిగ్నల్లా? అవి వాలుతూ పైకి లేస్తూ ఉంటాయి. ఎందుకు? రైలు ఆగే చోట్లలో అరుగుల్లాగా ఎత్తుగా కట్టిన రాతి కట్టడాలు, వాటిని ప్లాట్ఫామ్ అంటారా? కొయ్య చెక్కల మీద ఇంగ్లీషులోనూ బెంగాలీలోనూ అన్ని స్టేషన్ల పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్నాయే. కుడల్గాభి, గోవిందపూర్, భాన్పూర్ ఇలా. రైలు బయలుదేరబోయే ముందు గంట మూగుతుంది. టంగ్ 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 టంగ్. 4 దెబ్బలు. అప్పు లెక్క పెట్టాడు. ఓ పెద్ద ఇనప చక్రానికి చుట్టూ పిడులున్నాయి. వాటిని తిప్పితే సిగ్నల్ పడుతుంది. కుడల్గాభి స్టేషన్లో అప్పు స్పష్టంగా గమనించాడు. సర్వజయ ఈ దఫాతో మొత్తం 2 సార్లు ఎక్కింది రైలు. మొదట ఎప్పుడో కాలన్నాడు. అప్పుడు ఆయన కాశీ నుంచి కొత్తగా వచ్చి కాపురం పెట్టారు. జ్యేష్ఠమాసంలో ఆడంఘాటాలోని యుగళకిశోర్ దేవుణ్ణి చూడడానికి వెళ్ళింది. అది ఇప్పటి మాట. ఆమె ఎంతో ఉత్సాహంతో ప్రతి స్టేషన్లోనూ ఎక్కే దిగే జనాన్ని తొంగి చూస్తోంది. ఆడవాళ్ళు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. వాళ్ళ ముఖాలు, వాళ్ళ చీరలు, నగలు ఎలా ఉన్నది గమనిస్తోంది. జగన్నాథ్పూర్ స్టేషన్లో నుంచి మరమరాల ఉండలు అమ్ముతూ ఉండడం చూసి కొడుకుతో, అప్పు, మరమరాల ఉండలు తింటావురా? నీకు ఇష్టంగా కొనిపెట్టనా అన్నది. స్టేషన్లో టెలిగ్రాఫ్ తీగ మీద ఏదో పక్షి ఊగుతూ కూర్చుంది. అప్పు దాన్ని యగాదిగా చూసి వేలితో చూపిస్తూ, అమ్మా చూడు, ఇది ఎవరింట్లో పంజరంలో నుంచి మైనా పారిపోయి వచ్చింది అన్నాడు. నైహాటి స్టేషన్లో రైలు మారి గంగానది వంతెన మీద నుంచి రైలు వెడుతుండగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. సర్వజయ కన్నార్పకుండా చూస్తోంది. ఆ దరి నుంచి గాలి రైహన కొడుతోంది. గంగానదిలో పడవలు, 2 వైపులా చక్కటి ఇళ్ళు, తోటలు, ఇలాంటి దృశ్యాలను జీవితంలో చూడలేదు ఆమె. కుర్రవాడికి చూపిస్తూ, చూశావురా అప్పు, అదిగో పొగవోడ అన్నది. తర్వాత చేతులు 2 శిరస్సున గీలించి, తల్లి గంగా భవానీ, నీ మీదుగా వెళుతున్నాం, తప్పెంచకు తల్లి. కాశీకి వెళ్ళాక మారేడు పత్రి, మందార పూలతో నిన్ను పూజిస్తాను. అప్పుని కాపాడు తల్లి. ఎందుకు వెళుతున్నామో అది నెరవేరేటట్లు చెయ్యి స్వామి. అక్కడ ఆశ్రయం దొరికేటట్లు చెయ్యి తల్లి అని ప్రార్థించింది. ఆనందంతో, గగుర్పాటుతో, అనిశ్చితత్వంలోని నిగూఢతతో ఆమె హృదయం రెపరెపలాడుతోంది. ఇలాంటి మనస్థితి ఇతఃపూర్వం ఎప్పుడూ ఆమెకు అనుభవం కాలేదు. మంచి కానీ చెడు కానీ ఇలాంటి విముక్త జీవితానందం తొలిసారిగా చూడటం ఇవాళే. వెదురుతోపులో 4 దళ్ల మధ్య స్వల్ప పరిధిలో గడిచిన తన చిరకాల గ్రామ జీవితంలో ఇలాంటి సచల దృశ్యాలు, ఒక రకమైన అభినవగతి వేగం, ఇంత అపురూప రోమాంచనముతోటి సన్నిహిత పరిచయం ఆమెకి ఎన్నడూ కలగలేదు. చుట్టూ గోడలు నిర్మించుకుని తనకు తానే సంకుచితం చేసుకున్న ఆ గుడి గుంచపు జీవితం నశించిపోయింది, వెళ్ళిపోయింది. ఆ పశ్చిమ దిశను అస్తమిస్తున్న సూర్యుడి మీదనే దృష్టి నిలిపి నదీ నదాలను, దేశాలను దాటి వెళ్ళిపోతోంది. ఈ దాటి వెళ్ళిపోవటంలోని వాస్తవికత ప్రతి అణువు అనుభవంలోకి వస్తోంది ఇవాళ. ఏడాది క్రితం కూడా నిశ్చిందిపురంలోని ఇంట్లో పడుకుని ఎన్నో రాత్రులు, వీలైతే ఒకసారి చాక్దా కానీ, కాళీగంజ్ కానీ గంగా స్నానానికి వెళ్ళొస్తే బావుండునని ఎంత ఆలోచించింది. అప్పుడు ఇది అసాధ్యమైనదని తోచింది. కానీ ఇవాళ ఇక్కడతో ఈ పఠనం ఆపేస్తానండి. తిరిగి తర్వాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక పథేర్ పాంచాలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింతగా నన్ను ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.